హాయ్ అండి, వెల్కమ్ టు నిమ్మి కిచెన్. అంతే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజైతే నేను కలర్ రైస్ చేస్తున్నాను. కలర్ చాలా బాగుంటుందండి. సింపుల్గా చేస్తున్నాను, ఏం హెవీగా లేకుండా. ఫస్ట్ 2 గ్లాసులు బియ్యం అయితే నేను తీసుకున్నానండి. చెరుగు వేసి 2 గ్లాసులు బియ్యం తీసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట. కడిగేసి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. ఒక 2 గ్లాసులు తీసుకోవాలి. ఈరోజు మార్నింగ్ పిల్లలు స్కూల్ పోతుంటారు, అంతా బిజీగా ఉంటుంది. అయినా ఈరోజు అయితే వీడియో అయితే తీసినాను వంట చేస్తూ. 2 గ్లాసులు అయితే బియ్యం తీసేసుకొని ఇప్పుడు నానబెట్టేసుకున్నాను. కడిగేసి నానబెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత అంతలోపలే మనము కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకొని, కొత్తిమీర, కొంచెం అల్లము, ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకోండి. ఎల్లిపాయలు వేసుకొని దంచేసుకోండి. మెత్తగా దంచే అవసరం లేదు. ఇలా చిన్న రోలు, నేనైతే చిన్న రోలులో దంచేస్తున్నాను. ఇట్లా మెత్త కాకుండా ఇట్లా కచ్చపచ్చ దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కలర్ రైస్కి కావలసిన పదార్థాలు: బఠానీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మనం దంచి పెట్టుకున్న అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, నానబెట్టుకున్న బియ్యము నానబెట్టేసుకొని కడిగేసుకొని పెట్టేసుకున్నాను. తొందరగా హీట్ ఎక్కుతుంది కదా ఎసురు. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని కావలసినంత నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ అయితే వేయడం లేదు, సింపుల్గా చేస్తున్నానండి. ఇప్పుడు బఠానీలు, ఉడకబెట్టుకున్న బఠానీలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయ ఇది అట్లా కొంచెం వేగనిచ్చుకొని, కానీ అది వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం కదా, 3.5 గ్లాసు వాటర్ తీసుకుందాం. 3.5 గ్లాసులు వాటర్ పోసేసి, పాత బియ్యం కాబట్టి కొత్త బియ్యం అయితే 2 గ్లాసులకి 3.5 అయినా, పాత బియ్యం కాబట్టి 3.5 అయినా సరిపోతాయిలేండి. కొంచెం మెత్త కావాలి అన్నం అనేటోళ్ళు 4 గ్లాసులు వేసుకోండి. నేనైతే 3.5 వేస్తున్నా, పొడి కావాలని అన్నము. ఇప్పుడు ఎసరైతే ఉడికిపోయింది. ఇందులోకి రాళ్ళ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఉడుకుతుంది కాబట్టి మనం నానబెట్టుకున్న, ఆల్రెడీ వంచేసుకున్నాం నానబెట్టిన బియ్యంలో వాటర్ వంచేసి పెట్టేసుకోవాలి. కొంచెం బాగా తడి లేకుండా ఉంటుంది బియ్యం. అలా అయితే పొడి వస్తుంది అన్నమాట అన్నం. ఇప్పుడు బియ్యం వేసేసుకొని ఇక్కడ బాగా ఉడకని, ఇలా హైలో పెట్టుకోండి స్టవ్ మంట. ఇప్పుడు బాగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మసాలాలు ఎక్కువ వేసుకోకుండా ఇట్లా తక్కువలో వేసుకొని తిన్నాం, హెల్త్కి మంచిదే ఫ్రెండ్స్. పిల్లలు కూడా బాగా తింటారు, క్యారీ బాక్స్ కట్టేయచ్చు. ఇక్కడ కలర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి, సింపుల్ కలర్ రైస్. ఇంకా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కలర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ స్కూల్ పిల్లలు పోతున్నారు, మా ఆయన క్యారీడ్, పిల్లలు క్యారీడ్, ఇవే సరిపోయినాయి. అయినా ఈరోజైతే పట్టుబట్టి వీడియో అయితే తీసేసినాను. కలర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈరోజు మార్నింగ్ చపాతీ, ఆలు, బఠానీ వేసి కర్రీ, ఇది కలర్ రైస్, ఇది కొర్ర బియ్యంతో కలర్ రైస్ చేసినాను అన్నమాట. ఆ వీడియో కూడా పెట్టేస్తాను, చూడండి. షుగర్ ఉండేటోళ్ళు, గర్భసంచి ప్రాబ్లం ఉండేటోళ్ళు అందరూ ఎవరైనా కానీ తినచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. కొర్రన్నంతో ఉత్తది కొర్రన్నం తినలేరు కదా, ఇట్లా కలర్ రైస్ టైప్లో చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆలు బఠానీ కర్రీ నేను ఆల్రెడీ వీడియో పెట్టేసినాను.